కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ఉపాధ్యాయురాలు శ్రీమతి హెచ్ఎం మేడం గారికి, గౌరవ ఎంయూ ఆఫీసర్స్ జోసఫ్ సార్కి, చిన్నారావు సార్కి, పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బందికి, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. చిరంజీవులందరికీ మా ఆశీస్సులు. ఈరోజు యాన్యువల్ డే జరుపుకుంటున్నారంటే ఈ సంవత్సరం అందరిలో మీకు జరిగినటువంటి మంచి చెడు ప్రగతి, సంవత్సరం అకాడమిక్ ఇయర్లో జరిగినటువంటివన్నీ కూడా మీ టీచర్స్ విశ్లేషించి చెప్తారు. నిజంగా ఈ స్కూల్ డేస్ మళ్ళీ రావు. 10th విద్యార్థులు మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఇదే హై స్కూల్లో చదివాను. ఈ హై స్కూల్ నుండి చదివి వెళ్ళిపోయిన 40 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మన క్లాస్మేటు సర్పంచ్గా పోటీ చేస్తుంది అంటే, 40 సంవత్సరాలు అంటే అందరూ మర్చిపోతారు కదా, ఎవరు అనుకుంటే ఇప్పుడు నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నారంటే, లెక్కలు బాగా చేసేది, పెద్ద కళ్ళుండి తను అని గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే తర్వాత మనం ఎంత చదివినా ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ ఈ పీరియడ్లో, ఈ హై స్కూల్ వరకు ఉన్నటువంటి ఈ టైంలో చక్కగా మన భూమికి అలా గుర్తుండిపోయేటట్టుగా ఉంటుంది. 42 సంవత్సరాలు 45 సంవత్సరాల క్రితం ఉన్న ఫ్రెండ్ నాకు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కొన్ని బంధాలు అన్నీ కూడా ఈ స్కూల్ డేస్తో మనకి ముడిపడి ఉంటాయి. మరి స్టేజ్ మీద ఉన్న మన ఎంఈఓ సార్ కూడా ఇక్కడే చదివారు అనేసి చాలా హ్యాపీగా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి మీరు కూడా ఒక రోజుని ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడేటప్పుడు ఇప్పటి సంతోషం అప్పటికి కూడా గుర్తొస్తుంది. చక్కగా ఏ బాధ్యతలు బంధాలు లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ చదువుకునే రోజు. మీరందరూ కూడా ఇక ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు పండుగలు అలా ఇలా అయిపోయినా ఇక మీరంతా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. చదివేటప్పుడు మీ హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకోండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే ప్రక్క వాళ్ళని అడగడం కాదు, టీచర్స్ని అడిగి నివారించుకోండి. మీ అందరికీ నేను చెప్పి ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎగ్జామ్ రాసేసిన తర్వాత రాసేసిన సబ్జెక్ట్ గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే ఇంక రాసేసాము, మళ్ళీ వెళ్ళి మార్చుకోలేము. దాని గురించి డిస్కస్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరంతా కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యి 10th తర్వాత మీరు ఏ గ్రూప్లో చేస్తారో